తెలుగు న్యూస్ మినిట్కి స్వాగతం. నిమిషంలోనే తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి. కాకినాడ జిల్లా తొలి తిరుపతిలోని శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 15,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని 3,500 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శనివారం ఒక్కరోజులో ఆలయానికి 2,36,023 రూపాయలు ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఆదాయ వివరాలు కోసం ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 1,44,380 రూపాయలు, అన్నదాన విరాళాలు 65,308 రూపాయలు, కేశఖండన 7,720 రూపాయలు, తులాభారం 600 రూపాయలు, లడ్డూ ప్రసాదం 18,015 రూపాయలు. ఈ విధంగా మొత్తం 2,36,023 రూపాయలు ఆదాయం సమకూరినట్టు ఈవో వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.